జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటి 6 గంట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గ్రామాల వారి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నియోజకవర్గంలోని వరుస క్రమంలో బూతుల వారి ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో పోలింగ్ బూతుల సంఖ్యను ఆధారంగా ఓట్ల లెక్కింపు కోసం నిర్దిష్ట సంఖ్యలో టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేసిన చోట రిజల్ట్ త్వరగా వెల్లడవుతుంది. తక్కువ టేబుల్ ఏర్పాటు చేస్తే ఫలితం రావడం కాస్త లేట్ అవుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా కౌంటింగ్ హాల్ చిన్నదిగా ఉంటే అక్కడ మాత్రం 10 టేబుళ్ల వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి చోట రిజల్ట్ రావడానికి ఈవినింగ్ అవుతుంది. ఒక్కో రౌండ్ లో 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఇలా నియోజకవర్గంలోని బూతుల సంఖ్య ఆధారంగా రౌండ్ల వారీ కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఏదైనా నియోజకవర్గంలో 140 బూతులు ఉంటే ఒక్కో రౌండ్ లో 14 ఈవీఎంలను లెక్కిస్తే 10 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. ఎన్ని రౌండ్లు అనేవి నియోజకవర్గంలోని పోలింగ్ బూతుల సంఖ్యపైనే ఆధారపడి ఉంటుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, పామరు నియోజకవర్గాల ఫలితం కౌంటింగ్ ప్రారంభమైన 4 గంటల్లోనే వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మధ్యాహ్నం 12 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే తక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఫలితం త్వరగా వెలువడతాయి. ఇక నందిగామ నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండటంతో ఇక్కడి ఫలితం త్వరగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పామర్లో 8 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండటంతో ఈ నియోజకవర్గం ఫలితం మధ్యాహ్నం 12 గంటలలోపు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.